జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. అష్టమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియచేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు గంగా నది తీరంలో సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తున్నారు. వామన అవతార ఘట్టం జరుగుతోంది. ఈ వామనుడు బలిచక్రవర్తితో భూమిని దానమిచ్చేవాడు, కోరికతో పరిగ్రహించేవాడు, వీళ్ళిద్దరూ కూడా సమస్త పాపాలు పోగొట్టుకొని 100 సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వేచ్ఛా విహారం జరుపుతారు. ఆ కారణంగా ఏ దానము కూడా భూదానానికి సాటి రాదు. నాకు నువ్వు 3 అడుగులు దానం ఇస్తే చాలు. నువ్వు భూదానం చేస్తే నీకు ఉభయ లోకాల్లోనూ కీర్తి వస్తుంది. నాకు 3 అడుగులు దానం వేస్తే ముల్లోకాలు ఇచ్చినట్టే అని వామనుడు చెప్పాడు. ఆ వచ్చిన వాడు శ్రీహరి అన్న సంగతి తెలిసి కూడా ఆ వామనుడి మాటలకు ముచ్చలపడి పుట్టి నేర్చాడు, పుట్టకుండా నేర్చాడు, ఈ పొట్టివడుగు పుట్టలో ఉన్నవన్నీ మాయలే అని నవ్వుకుంటూ భూమిని 3 అడుగుల భూమిని సంతోషంగా దానం చేశాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి చేసిన దానం ఒక అద్భుతమైన దానం. ఎందుకంటే శుక్రాచార్యుల వారు ఈ వచ్చినది శ్రీ మహావిష్ణువు, నువ్వు దానం చెయ్యొద్దు అని చెప్పినా సరే, లేదు దానం చేస్తాను అని అన్నాక తప్పనిసరిగా దానం చేస్తాను. శరీరం శాశ్వతం కాదు, రాజ్యం శాశ్వతం కాదు, కీర్తి మాత్రమే శాశ్వతం, అసత్యం ఆడను అని బలిచక్రవర్తి దానం చేశారు. ఆ దానం పుచ్చుకున్న తర్వాత వామనమూర్తి విశ్వరూపాన్ని పొందాడు. ఆ ఘట్టాన్ని ఈ సంచికలో చూడబోతున్నాం. గ్రహ మునీంద్ర సిద్ధ గంధర్వ కిన్నర యక్ష పక్షి దేవతాహిపతులు ఒగడిరతని పెంపు పుష్ప వర్షంబులు కురిసే దేవతూర్య కోటి మెరసే. ఆ బలిచక్రవర్తి ఎప్పుడైతే 3 అడుగులు నీళ్లతో సహా దానం చేశారో, ఆ అతని ఔదార్యానికి గ్రహాలు, మునీంద్రులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నెరలు, యక్షులు, పక్షిగణములు, దేవతలు, సర్పరాజులు అందరూ కూడా ఒక్కసారిగా బలిచక్రవర్తిని కీర్తించారు. ఎందుకు అంటే ఆయన దానం ఇచ్చింది ఎవరికి? ఆ శ్రీ మహావిష్ణువుకి దానం ఇచ్చే స్థితి బలిచక్రవర్తికి వచ్చింది. అతని మీద పుష్ప వర్షాన్ని కురిపించారు. దేవతలు విజయ దుందుబులు మోగాయి. దేవతలు విజయ దుందుబులు 2 రకాలుగా మోగుతాయి. ఒకటి బలిచక్రవర్తి ఇచ్చిన దానం అపూర్వం అని మోగాయి. దేవతలకి ఆ దానాన్ని తీసుకున్న త్రివిక్రముడై, వామనుడు త్రివిక్రముడై దేవతలకు వారి స్వర్గలోకాన్ని ఇచ్చేస్తారు అన్న ఆనందంతో కూడా మోగి ఉండొచ్చు. ఇలా ఆ భూమిని పరిగ్రహం చేసి వామనుడు నెమ్మదిగా పెరగడం మొదలెట్టాడు. ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్ధియై. ఒకసారి దానం తీసుకున్నాక ఆ వామనుడు పెరగడం మొదలెట్టట. ఎలా పెరుగుతున్నాడు? ఒక అద్భుతమైన పద్యంలో పోతన గారు ఆ సన్నివేశాన్ని వర్ణించారు. ఇంతింతై వటుడింతై మరియు దానెంతై నభో వీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. ఈ వామన అవతార ఘట్టంలోని పోతనామత్తుల పద్యాలు ఒకనొక మన ముందు తరంలో మొత్తం అందరి తెలుగునాట అందరికీ కంటతా వచ్చి ఉండేవి. ఈ విధంగా దానాన్ని పరిగ్రహించిన వామనుడు క్రమంగా పెరుగుతున్నాడు. ఎలాగా? ఇంతవాడు కాస్త ఇంతింతయ్యాడు, అంతవాడైపోయాడు,
అంతవాడు ఇంకా పెద్దవాడైపోయాడు. క్రమంగా పెరుగుతూ ఆకాశం అంత ఎత్తు ఎదిగాడు. మేఘరాశిని దాటేశాడు, ప్రభారాశిని దాటేశాడు, చంద్రమండలాన్ని దాటాడు, ధ్రువ మండలాన్ని దాటాడు. మహర్లోకాన్ని దాటుతూ సత్యలోకం వరకు ఎదుగుతూ బ్రహ్మాండం అంతా నిండిపోయినాడు. ఎలా ఉన్నట్ట? రవిబింబం అలా ఎగురుతుంటే రవిబింబం ఉపమింప భాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సవర్ణకేయూరమై చవిమత్కంకటమై కటిస్థలి నుదంచ ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండముంద్రిండుచోన్. ఆయన వామనుడు అలా పెరుగుతున్న సమయంలో ఆ క్రమంలో సూర్యబింబం క్రమక్రమంగా సూర్యబింబం మొట్టమొదటి ఒక గొడుగులాగా ఉందిట. రవి బింబం ఉపమింప బాత్రమగు ఛత్రంబై, తర్వాత శిరోరత్నం అయింది, శిరోరత్నమై, తర్వాత శ్రవణాలంకృతి అయింది, చెవికి కుండలమైంది, శ్రవణాలంకృతి అయి గళాభరణమై సవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుతోన్. ఆ వామండి పెరుగుతుంటే సూర్యబింబం మొదటి గొడుగు అయిందిట, ఆ తర్వాత శిరస్సు మీద రత్నం అయిందిట, తర్వాత చెవి పోగు అయిందిట, ఆ తర్వాత కంఠాభరణం అయిందిట, తర్వాత బంగారు భుజకీర్తి అయిందిట, తర్వాత చేతి కంకణం అయిపోయిందిట, ఆ తర్వాత మొలలోని గంట అయింది, తర్వాత కాలి అందైపోయి చివరికి చిట్ట చివరికి పాదాల కింద పీఠంగా అమిరిందిట ఆ సూర్యబింబం. ఆ విధంగా ఎదిగాడు వామనమూర్తి. ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరించి భువియును నభంబును దివంబును దిశలును దిశా ఛిద్రంబులును సముద్రంబులును జలదచలదఖిల భూత నివహంబులును దానయై ఏకీభవించి క్రమక్రమంబున భూలోకమున కుంబుడవై భువర్లోకంబున తిక్రమించి సువర్లోకంబును దలకడచి మహర్లోకంబు దాటి జనోలోకంబునకు మీదై తపోలోకంబునకు నుచ్ఛ్రితుండై సత్యలోకంబు కంటే నౌన్నత్యంబు వహించి ఎడలిరుములు సందులు రంధ్రంబులు లేకుండా నిండి మహాదేవ మహితుండై చరణ తలంబున రసాతలంబును పాదంబుల మహియును జంఘల మహీద్రంబులను జానువుల బతత్రి సముదయంబులను నూరువుల నింద్రసేన మరుద్గణంబులను వానస్థలంబున సంధ్యయు గుహ్యంబున ప్రజాపతులను జఘనంబున ధనుజులను నాభిని నభంబును నుదరంబున నుదసి సప్తకంబును నురంబున దారకానికరంబును హృదయంబున ధర్మంబును నురోజంబుల ఋత సత్యంబులను మనంబున చంద్రుండును వక్షంబున కమలహస్తయగు లక్ష్మియు గంఠంబున సామాది సమస్త వేదంబులను భుజంబులన్ పురందరాది దేవతలను గర్ణంబుల దిశలను శిరంబున నాకంబును శిరోజంబుల మేఘంబులును నాసాపుటంబున వాయువును నయనంబుల సూర్యుండును వదనంబున వహ్నియు వాణి నఖిలచంద సముదయంబును రసనను జలేశుండును భ్రూయుగళంబున విధి నిషేధంబులను రెప్పల నహోరాత్రంబులను లలాటంబునం గోపంబును నధరంబున లోభంబును స్పర్శంబున కామంబును రేతంబున జలంబును భృష్టంబున నధర్మంబును గ్రమణంబుల యజ్ఞంబులను ఛాయల మృత్యువును నగవున ననేక మాయా విశేషంబులను రోమంబుల నౌషధులను నాడీ ప్రదేశంబుల నదులను నఖంబుల శిలలను బుద్ధి నజుండును బ్రాణంబుల దేవర్షి గణంబులను గాత్రంబున జంగమ స్థావర జంతు సంఘంబులను గలవాడై జలధర నినద శంఖ సారంగ సుదర్శన గదాదండ ఖడ్గాక్షయ
బాణ తూణీర విభ్రాజితుండును మకర కుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలిక విరాజితుండును సునందనంద జయ విజయ ప్రముఖ పరిచర వాహిని సందోహ పరివృతుండును నమేయ తేజో విరాజితుండును అయి బ్రహ్మాండంబు తన మేని కప్పు తెరంగువ నుండ విజృంభించి. ఆ పరమాత్మ విశ్వరూపాన్ని చూపించారు. వామనావతారం నుంచి విశ్వరూపంగా మారిపోయారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు సత్వరజ స్తమో గుణాత్మకమైన విశ్వరూపాన్ని ధరించారు. భూమి, ఆకాశము, స్వర్గము, దిక్కులు, దిక్కుల మధ్య భాగాలు, సముద్రాలు, చరాచరాలు, అఖిల భూత సమూహములు తానే అయ్యాడు. క్రమక్రమంగా భూలోకాన్ని దాటి భువర్లోకాన్ని అతిక్రమించి సువర్లోక మహర్లోకాలను దాటి జనలోక తపోలోకాలకు మీదై ఆ తర్వాత సత్యలోకం కంటే ఔన్నత్యాన్ని వహించాడు. అన్ని చోట్లలో మరుగులు రంధ్రాలు లేకుండా నిండిపోయాడు. మహాదేవుడైన ఆ హరి తన చరణాల కింద రసాతలాన్ని, పాదాలలో భూమిని, పిక్కలలో పర్వతాలను, మోకాళ్లలో పక్షి సమూహాన్ని, ఊరువుల యందు ఇంద్రసేన మరుద్గణాలను, వస్త్రంలో సంధ్యాకాలాన్ని, రహస్యాంగంలో ప్రజాపతులను, పిరుదులలో ధనుజులను, నాభి ప్రదేశంలో ఆకాశాన్ని, కడుపులో సప్త సముద్రాలను, వక్షస్థలంలో నక్షత్రాలను, హృదయ స్థానంలో ధర్మాన్ని, స్తనద్వయంలో ఋతాన్ని, సత్యాన్ని, మనస్సులో చంద్రుడును, రొమ్ము యందు కమలాన్ని చేతిలో ధరించిన లక్ష్మీదేవిని, కంఠంలో సమస్త వేదరాశిని, భుజాలలో ఇంద్రాది దేవతలను, చెవులలో దిక్కులను, శిరస్సు యందు స్వర్గలోకాన్ని, శిరోజముల యందు మేఘ సముదాయాన్ని, నాసిక యందు వాయువును, నేత్రాల యందు సూర్యుణ్ణి, ముఖంలో అగ్నిని, వాక్కు యందు అఖిలమైన ఛందస్సును, నాలుక యందు వరుణుణ్ణి, కనుబొమ్మల యందు విధి నిషేధములను, రెప్పల యందు రేయింబగళ్లను, లలాటంలో కోపాన్ని, కింది పెదవి యందు లోభాన్ని, స్పర్శ యందు కామాన్ని, రేతస్సు యందు జలాన్ని, వీపు యందు అధర్మాన్ని, అడుగులలో యజ్ఞాలను, నీడల యందు మృత్యువును, నవ్వు యందు అనేక మాయా విశేషాలను, రోమముల యందు అనేక ఔషధులను, నాడీ ప్రదేశముల యందు నదులను, గోళ్లలో రాళ్లను, బుద్ధి యందు బ్రహ్మను, ప్రాణాల యందు దేవఋషుల సముదాయాన్ని ఉంచుకుని శరీరంలో చరాచర ప్రాణులన్నింటినీ అమర్చుకున్నాడు. అంటే జగమే పరమాత్మ అయిపోయాడు. జగానికి జనకుడు కాస్త జగమే జనకుడు అయిపోయాడు. ఆయన మేఘంలాగా నినదించే శంఖం, సారంగం, సుదర్శనం, గద, దండం, ఖడ్గం, అక్షయ బాణాలతో కూడిన అంప పొదులతో వెలుగుతున్నాడు. మకర కుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖల అంబర వనమాలికల్లో విరాజిల్లుతున్నాడు. సునందుడు, నందుడు, జయుడు, విజయుడు ఇలాంటి పరిచారకులతో కలిసి ఉన్నాడు. అద్భుతమైన తేజస్సుతో బ్రహ్మాండం ఆయనకు మేలి ముసుగుగా ఒప్పారి ఉంది. ఎలా ఉంది ఆ విశ్వరూపం? ఒక పాదంబున భూమి గప్పి దివి వేరొంటన్ నిరోధించి ఎండొకటన్ మీది జగంబులెల్లదొడి యొండొంటిన్ విలంఘించి పట్టక బ్రహ్మాండ కటాహముం బగిలి వేండ్రంబై పరుల్గానరాకొకడై వాగ్దృగలభ్యుడై హరి విభుండొప్పార విశ్వాకృతిన్. ఇలా విశ్వరూపాన్ని ధరించిన ఆ వామనుడు ఒక అడుగుతో భూమిని కొల్చాడు, ఇంకో అడుగుతో స్వర్గాది లోకాలన్నింటినీ కప్పేశాడు. ఇలా రెండు పాదాలతో అంతా విస్తరించి ఉన్న ఆ మహారూపాన్ని ఇముడ్చుకోలేక బ్రహ్మాండం అంతా పటపటమంటూ పగిలిపోగసాగింది. ఆయన తప్ప ఇతరులు ఎవ్వరూ గోచరించని విధంగా విశ్వాకృతిని దాల్చి వెలుగొందుతున్నాడు పరమాత్మ. ఒక పదంబు కింద నుర్వి పద్మమునంటి కొన్న పంకలవము కొమరు దాల్చే నొకటి మీద దమ్మి కొదిగిన తేటిన వెలసె మిన్ను నృపవి త్రివిక్రమోమున. ఓ రాజా పరీక్షన్ మహారాజుకు చెప్తున్నారు, ఆ విశ్వరూపంలో వామనునికి
ఒక పాదం కింద ఉన్న భూమి పద్మానికి అంటుకున్న చిన్న బురదలాగా ఉంది, మనోజ్ఞంగా ఉంది. రెండో పాదం మీద ఉన్న ఆకాశం పద్మం మీద వాళ్ళని తుమ్మెదలాగా ప్రకాశిస్తోంది. తత్సమయంబున జగములెల్ల దాటి చనిన త్రివిక్రము చరణ నఖర చంద్ర చంద్రికలను బొనుగు పడియ సత్యమున బ్రహ్మ తేజంబు దివసకరుని రుచుల దివ్యవోలే. ఆ సమయంలో అన్ని లోకాలను దాటి వెళ్ళిన ఆ త్రివిక్రముని కాలి గోళ్ల కాంతులకు సత్యలోకంలోని బ్రహ్మ తేజస్సు కాస్త సూర్యుని ముందు చిన్న దీపంలాగా తన తేజస్సును కోల్పోయింది. భవబంధముల బాసి బ్రహ్మలోకంబున కాపురంబులు సేయు ఘనులు రాజు లామారీత్యాదులు నా సనందాదులు నా దివ్య యోగేంద్రుల చటనిపుడు మూర్తిమంతంబులై మ్రోయు పురాణ తర్కాంనాయ నియమేతిహాస ధర్మ సంహితాదులు గురు జ్ఞానాగ్ని నిగ్దగ్ధ కర్ములై మరియును గలుగునట్టి వారలెల్లజొచ్చి వచ్చి సర్వాధిపు నంగ్రి చూచి ముక్కిరధిక భక్తి తమ మనంబులందు తలచు నిధానంబు గంటి మనసు నేడు మంటి మనసు. ఈ వామనుడు విశ్వరూపాన్ని తీసుకునేసరికి భవబంధాలను తెంచుకుని బ్రహ్మలోకంలో నివాసం ఉన్న మరీచాది మహర్షులు, సనక సనందనాది దివ్య యోగేంద్రులు రూపాన్ని పొంది మారుమోగుతున్న పురాణాలు, తర్కాది శాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, జ్ఞానులైన పుణ్యాత్ములు అందరూ ఒక్కసారిగా లోకోత్తరుడైన మా శ్రీ మహావిష్ణువు పాదాన్ని దర్శించారు. వాళ్ళంతా అధిక భక్తితో నమస్కరిస్తూ తమ మనస్సులలో మేము భావిస్తున్న పెన్నిది కనిపించింది, మేమంతా ధన్యులం అయిపోయాము. ఎందుకంటే ఆ విశ్వరూపం చూడాలనే కోరిక మానవులతో పాటు దేవతలకు కూడా ఉంటుంది అని ఆనందించారు వాళ్ళందరూ. తన పుట్టిల్లిద పొమ్మటంచు నజుడుందన్నాభి పంకేరు హంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుంజూచి తత్పాద సేచనముంజేసే కమండలోదకములందల్లించి తత్తోయముల్ వినువీధిం ప్రవహించే దేవనది నా విశ్వాత్మ కీర్తి ప్రభన్. బ్రహ్మదేవుడు నేను పుట్టిన ప్రదేశ విదేశమా అని మొట్టమొదట విష్ణువు యొక్క బొడ్డు తామరం చూసి ఆనందించాడు. ఆ తర్వాత తన కమండలంలోని జలంతో స్వామి పాదాన్ని కడిగితే ఆ జలధారలు ఆ విశ్వాత్మని కీర్తికి సాక్షిగా ఆకాశ వీధిలో దేవనదిగా ప్రవహించసాగాయి. అందుకనే మన అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము పరబ్రహ్మము తానైన పాదము అన్నారు. తత్సమయమున యోగ మార్గంబున నూహించి బహువిధ పుష్పదామంబుల పూజ చేసి దివ్య గంధంబులు తెచ్చి సమర్పించి ధూప దీపముల దోడ్తోడనిచ్చి పూరిలా జాక్షతంబులు సల్లి ఫలములు గాని కలిచ్చి రాగముల పొగడి శంఖాదిరవములు జయఘోషములు చేసి కరుణాంబునిధి త్రివిక్రమ ఎటంచు బ్రహ్మ మొదలు లోక పాలురు గొనియాడి రెల్ల దిశల వనచరేశ్వరుండు జాంబవంతుడరిగి చాటె భేరీ ధ్వని వెలయ చేసి విష్ణు విజయమనుచు. ఆ సమయంలో బ్రహ్మ మొదలైన లోకపాలకులంతా ఆ శ్రీ మహావిష్ణువుని యోగ మార్గంలో ఊహించారు. ఊహించి పలు విధాలైన పుష్పమాలికల చేత పూజించారు. దివ్యమైన గంధాలు తెచ్చి సమర్పించారు. ధూపదీపాలను ఇచ్చి పేలాలను అక్షింతలుగా చల్లారు. ఫలాలను కానుకలుగా ఇచ్చారు. సంగీత పరంగా స్తుతించారు. శంఖాలతో జయ జయ ధ్వానాలు చేస్తూ హే కరుణాంతరంగా ఓ త్రివిక్రమదేవ అని కొనియాడారు. వనచరేశ్వరుడైన జాంబవంతుడు ఇది విష్ణు విజయము అని అంటూ అన్ని దిక్కుల భేరీ ధ్వని చేశాడు. అన్ని జగంబుల తానయ్యున్న జగన్నాథు చూడనొగి భావింపం గన్నందక మనమందక సన్నుతులం చేసిరప్పుడు సభ్యులు బలియున్. ఆ సమస్తమైన సృష్టికి ప్రభు అయిన ఆ జగన్నాథుడు అన్ని లోకముల్లో అలా వ్యాపించగా కంటితో చూడడానికి మనస్సుతో ఊహించేందుకు వీలుకాక ఆ బలి చక్రవర్తి ఆయన సభలో ఉన్న వాళ్ళంతా కూడా స్తోత్రం చేశారు.
అంత నొయ్యన పూర్వ ప్రకారంబున వామనాకారంబు వహించి ఉన్న వామను నింగని పదత్రయ వ్యాజంబున నితండు సకల మహీమండలంబున ఆక్రమించే గపటవటు రూప తిరోహితుండగు విష్ణుండని ఎరుంగక మన దానవేంద్రుడు సత్యసంధుండుగావున మాట తిరుగక ఇచ్చే అతని వలన నేరంబు లేదు. ఈ కుబ్జుండ ప్రతిహత తేజ ప్రభావంబున సజ్జకంబుగానే జగంబుల పరిగ్రహించి పర్జన్యాదులకు విసర్జనంబు సేయందలచ్చి ఉన్నవాడి పారుని దూరి పారనీక నిర్జించుట కర్జంబని తర్జనంబులను గర్జనంబులను చేయుచు వజ్రాయుధాది మరుజ్జేతలగు హేతి ప్రహేతి విప్రచిత్తి ముఖ్యులైన రక్కసలు పెక్కండ్రు కుమిగిలికి యుద్ధంబునకు సన్నద్ధులై పరసు పట్టిస భల్లాది సాధనంబులు ధరించి కసిమ సంగి ముసురుకొని దశ దిశలం ప్రసరించినంజూచి హరి పరిచరులు సునందనంద జయ జయంత విజయ ప్రేయ బలోద్బల కుముద కుముదాక్ష తార్క్ష పుష్పదంత విశ్వసేన శృతదేవ సాత్వత ప్రముఖులకు దండనాదు లయుత వేదండ సముద్దండ బలులు దమదమ యూధంబుల నాయుధంబులంతోడన్ గూర్చుకొని దానవానీకంబుల పరలోకంబున కనుచు వారలై వారలను ఎదుర్కొని కథనంబున కుంభరవ సంబు సేయుచున్నంగనుకొని శుక్రు శాపంబు తలచి ధనుజ వల్లప్పుడు ఇట్లనియే. ఆ తర్వాత ఈ సమస్త సృష్టికి ప్రభు అయిన ఆ జగన్నాథుడు అన్ని లోకాల్లో వ్యాపించేసరికి బలిచక్రవర్తి ఆయన సభలో ఉన్న వాళ్ళందరూ కూడా స్తోత్రం చేశారు. ఆ తర్వాత అంతకు పూర్వం లాగానే వామనాకారాన్ని ధరించి ఉన్న వామనుడిని చూసి ఇంద్రాది దేవతలను జయించిన హేతి ప్రహేతి విప్రచిత్తి మొదలైన రాక్షసులు 3 అడుగుల నెపంతో ఇదిగో ఇతడు మాయతో ప్రపంచాన్ని అంతా ఆక్రమించాడు, వామన రూపంలో వచ్చింది విష్ణువని తెలియక మన దానవరాజు పాపం బలిచక్రవర్తి సత్యసంధుడు కాబట్టి తన మాట నిలబెట్టుకున్నాడు, అతనిలో తప్పు లేదు. ఈ పొట్టివాడు ఎదురులేని తేజంతో ఈ లోకాలను పరిగ్రహించి ఇంద్రాదులకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఈ బ్రహ్మచారిని పారిపోకుండా జయించడమే మన తక్షణ కర్తవ్యం అని భావిస్తూ పరాక్రమంతో యుద్ధానికి సన్నద్ధులై నిలిచారు. వాళ్ళందరూ పరశువు పట్టిసము బల్లెము ఇత్యాది సాధనాలను ధరించి చెలరేగుతూ గుంపులుగా అన్ని పక్కల మోగారు. అది చూసి హరి పరిచర్లైన సునందుడు నందుడు జయుడు జయంతుడు విజయుడు ప్రబలుడు ఉద్బలుడు కుముదుడు కుముదాక్షుడు గరుడు పుష్పదంతుడు విశ్వసేనుడు శృతదేవుడు సాత్వతుడు మొదలైన ప్రముఖులకు సేనాపతులు 10,000 గజముల బలంతో కూడి తమ తమ సైన్యంతో ఆయుధాలతో రాక్షసులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. దాన్నంతా చూసిన బలిచక్రవర్తి శుక్రాచార్యుల యొక్క శాపాన్ని తలంచుకొని ఇలా అన్నాడు వాళ్ళతో, రాక్షసోత్తములార రండు పోరాడక కాలంబుగాదిది కలహమునకు సర్వభూతములకు సంపదాపదలకు ప్రభువైన దైవంబు పరిభవింప మనమోపుదుమే తొల్లి మనకు రాజ్యంబును సురలకు నాశంబు సురిదినిచ్చి విపరీతముగా చేయు వేల్పునేమందుము మన పాలి భాగ్యంబు మహిమగాక వెరచి పలుమారు బారెడి విష్ణు భటులు మిమ్ము నెగచుట దైవంబు మేరగాదే మనకు నెప్పుడు దైవంబు మంచిదగును నాడు గెలుతము పగవారి నేడు వలదు. బలిచక్రవర్తి తన రాక్షస సైన్యాన్ని అంతా ఆపు చేశాడు. ఓ రాక్షసోత్తములారా, ఇది పోరాడడానికి తగిన సమయం కాదు కాబట్టి ఆగండి. సర్వభూతాలకు సంపదలకు ఆపదలకు ప్రభు అయిన దైవాన్ని మనం ఎప్పుడూ ఎదిరించలేం. ఇది వరకు మనకు రాజ్యాన్ని ఇచ్చాడు పరమాత్మ, దేవతలకు భాగ్యహీనతనిచ్చాడు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేస్తున్న దైవాన్ని మనం ఏమనగలం? మన భాగ్యం ఇంతే అనుకోవాలి. ఇంతకు ముందు భయపడి పారిపోయిన విష్ణు భటులు ఇప్పుడు మిమ్మల్ని ఎదిరించడం దైవ సంకల్పం కాకపోతే ఏంటి? అనుకూల సమయాన్ని చూసి శత్రువులను జయిద్దాము, ఇప్పుడు కాదు అని. అంతేకాదు, బలు దుర్గంబులు సచివులు బలములు మంత్ర ఔషధములు బహుశేమిషియుంగలిగియు
సామోపాయంబుల గాలమెరిగి నృపుడు ఓరుట ఎప్పున్. అంతేకాదు రాజైన వాడు పలు దుర్గాలు, మంత్రులు, సైన్యాలు, మంత్రాలు, ఓషధులు, బుద్ధి బలం అన్ని ఉన్న కాలాన్ని గమనిస్తూ ఓర్పుతో నేర్పుతో యుద్ధం చేయడం శ్రేయస్కరం. అందుకని శత్రువులతో యుద్ధానికి సిద్ధపడడం ఇప్పుడు మంచిది కాదు. మనకు కాలం అనుకూలమైనప్పుడు జయిద్దాం, మీరు అనవసరంగా శ్రమ పడద్దు అని బలిచక్రవర్తి పలికేసరికి ఆ భాగవతులైన విష్ణు భట్లకు భయపడి రాక్షస సైన్యం రసాతలానికి వెళ్ళిపోయారు. అంత విష్ణువు యొక్క హృదయాన్ని ఎరిగి గరత్మంతుని పుత్రుడు యాగం యొక్క చివరి దినాన్న బలిని వరుణ పాసంతో బంధించాడు. బాహులు బదములు గట్టిన శ్రీహరి కృపగాక ఏమి సేయుదునని సందేహింపక బలి నిలచెను. హాహారవమసగ దశ దిగంతములందున్. చేతులు కాళ్ళు గరుత్మంతుడు వరుణపాసంతో కట్టేస్తే చేతులు కాళ్ళు బంధించబడిన ఆ శ్రీహరి దయలేకపోతే ఏం చేస్తాను అని మౌనంగా బలి చక్రవర్తి నిలిచాడు. అప్పుడు అన్ని దిక్కుల్లోనూ హాహాకారాలు వచ్చాయి. ఇదేంటి, ఇంత మంచి చేసి దానం ఇచ్చిన వాళ్ళకి ఇదే ఫలితం అని. సంపద సెడియును దైన్యము గంపంబును లేక తొంటి కంటెను వెంపొందెంపును నెరకయు ధైర్యము వంపని సురవైరి చూచి వటుడిట్లని. ఐశ్వర్యం నచించింది. ఆ రాక్షసరాజైన బలిచక్రవర్తిలో ఎలాంటి భయం కాని దైన్యం కాని కలగలేదు. ఇదివరకటి కంటే కూడా అధికమైన గౌరవము, జ్ఞానము, ధైర్యము కలిగి ఉన్న బలిని చూసి ఆ వామనుడు ఇలా అన్నాడు. దానవ త్రిపదకు తలమెత్తునంటివి ధరణి చంద్రార్కులెందాక నొందు రంత భూమియు నొక్క ఎడుగయ్యే నాకొను స్వర్లోకమును నొక్క చరణమయ్యే. నీ సొమ్ము సకలంబు నేడు రెండడుగులు గడమ పాదమునకు గలది భూమి ఇచ్చెదానర్థమేని దురాత్ముండు నిరయంబు పొందుట నిజముగాదే. కాన దుర్గతికి నీ కొంతకాలమరుగు కాక ఇచ్చెదవేని వేగంబు నాకు నిపుడు మూడవ పదమున కిమ్ము చూపు బ్రాహ్మణాధీనములు దొరవ బ్రహ్మ వశమే. వామనుడు మామూలు రూపానికి వచ్చాడు. బలి చక్రవర్తి ఎదుర్కొండా నుంచున్నాడు. ఓ దానవ రాజేంద్ర, 3 అడుగుల పాదాల నేల ఇస్తానని అన్నావు. చంద్రుడు సూర్యుడు ఎంతవరకు ఉంటారో అంత మేర భూమి అంతా నాకు 1 అడుగు అయిపోయింది. స్వర్గలోకం 2 అడుగు అయిపోయింది. ఇప్పుడు నీకున్న సంపద అంతా ఈ 2 అడుగుల్లో పూర్తయిపోయింది. 3వ పాదానికి చోటు ఎక్కడుంది? ఇస్తాను అనే ఇవ్వని వాడు నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి నీకు నరకం సంప్రాప్తించకుండా ఉండాలంటే 3వ అడుగు నాకు ఇప్పుడు చూపించు. బ్రాహ్మణులకు స్వాధీనం కావాల్సిన దాన్ని కాదనేందుకు బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఈ 2 అడుగులతో మొత్తం సృష్టి అంతా ఆక్రమించాడు. 3వ అడుగు కోసం బలి చక్రవర్తిని అడుగుతున్నాడు వామనుడు అని ఇట్లు వామనుండు పలుక సత్యభంగ సందేహ విషదిగ్ధ శల్య నికృత్త హృదయుండయ్యును విషన్నుండుగాక వైరోచని ప్రసన్న వదనంబు తోడ జిన్ని ప్రోడవడుగునకి ఇట్టనియే అని ఇలా వామనుడు పలికేసరికి సత్యభంగం అవుతుందోమో అనే సందేహం బలి చక్రవర్తి కలిగింది. విషం పూసిన బాణంలాగా అది హృదయాన్ని గాయపరిచింది. అయినా బలి చక్రవర్తి విషం విచారించకుండా ప్రసన్నమైన వదనంతో నేర్పరైన ఆ వటువుతో ఇలా అన్నారు. సూనృతంబగాని సుడియదు నా జిహ్వ పొంకజాల నాకు బొంకు లేదు. నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. ఓ నిర్మలాత్మ, నా నాలుక ఎప్పుడు సత్యమే పలుకుతుంది. అన్న మాటకు తిరుగులేదు. నేను అసత్యం ఆడను. నీ 3వ పాదాన్ని శాశ్వతంగా నా తల మీద పెట్టేసే, నా శిరస్సు మీద పెట్టు. నిరయమునకు ప్రాప్త నిగ్రహమునకును పదవిహీనతకును బంధనమున కర్ధభంగమునకు నఖిల దుఃఖమునకు వెరవదేవ బొంక వెరచినట్లు. స్వామి, నేను అసత్యం ఆడేందుకు భయపడినట్లుగా నరకానికి కానీ, ఇప్పుడు ప్రాప్తమైన ఈ మొత్తం అంతా పోగొట్టుకోవడం, ఈ శిక్షకు కానీ, పదవి పోయిందని కానీ, బంధింపబడినందుకు కానీ, ఐశ్వర్యం నశించినందుకు కానీ, ఎలాంటి కష్టాలకైనా సరే భయపడను. అబద్ధం ఆడడానికే నేను భయపడతాను అని చెప్పాడు బలిచక్రవర్తి. అంతేకాకుండా
తల్లిదండ్రులు నన్నదమ్ములు జలికాండ్రు గురువులు శిక్షింప గొరతవడునే పిదప మేలగుగాక పృథు మధాంధులకును దానవులకు మాకు దరియరింగి విభ్రంశ చక్షువు వెలయ నిచ్చట చేసి గురువులలో నాది గురువీవ నీవు బంధించిన నిగ్రహమో లజ్జయో నష్టియో బాధయో తలంప నిన్ను నిద్రించి పోరాడి నిర్జరారు లాది యోగేంద్రులందెడు నట్టి టెంకి నందరే తొల్లి పెక్కండ్రు హర్షమూర్తి ఈశనీయడ దుర్లభమేమి గలదు. బలిచక్రవర్తి చాలా ఆనందంగా చెప్తున్నారు. ఓ ఆనంద స్వరూప, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, గురువులు వీళ్ళు బుద్ధి చెప్పడం కోసం శిక్షించడంలో తప్పులేదు. చివరికి మేలే జరుగుతుంది. మదంతో అంధులమైపోయిన మా వంటి దానవులకు సమయం చూసి చెదరని చూపించిన నువ్వు గురువుల్లో ఆది గురువు కదా. నువ్వు నన్ను బంధించడం శిక్షగా కాని, లజ్జగా కాని, నష్టంగా కాని, బాధగా కాని నేను తలచను. నిన్ను ఎదిరించి నీతో పోరాడిన రాక్షసులు యోగీంద్రులు పొందిన స్థానాన్ని పొందారు కదా ఈశ్వర. నీకు ఇవ్వలేందంటూ ఏముంది? చెలియే మృత్యువు చుట్టమే యముడు సంసేవార్థులే కింకరుల్ శిలలంజేసిన బ్రహ్మదన్ను దృఢమే జీవంబు నువ్వు చెల్లరే చిలితంబౌట ఎరుంగకీ కపట సంసారంబు నిక్కంబుగా దళచున్మూఢుడు సత్యదాన కరుణ ధర్మాది నిర్ముక్తుడై. ఎంత అద్భుతమైన పద్యం! చెలి ఏ మృత్యువు, ఎవరికి మృత్యువు స్నేహితుడు కాదు. స్నేహితుడా? చుట్టమా? దగ్గర యముడు. యముడు చుట్టమే యముండు సంసేవార్థులే కింకరుల్ శిలలంజేసిన బ్రహ్మదన్ను దృఢమే జీవంబు నో చెల్లరే చెలితంబౌట ఎరుంగకీ కపట సంసారంబు నిక్కంబుగా దళచున్మూఢుడు సత్యదాన కరుణా ధర్మాది నిర్ముక్తుడై. ఎవరికి మృత్యువు స్నేహితుడు కాడు, యముడు దగ్గర బంధువు కూడా కాదు, సేవకులు సేవించాలనే బుద్ధిమంతులు కాదు. ఈ శరీరాన్ని బ్రహ్మ ఏమీ శిలలతో తయారు చేయలేదు. శరీరం ఎప్పుడప్పుడు పడిపోతుంది. జీవితం అనేది శాశ్వతం కాదు. ఎప్పుడు పోతుందో తెలియని ఈ ప్రాణాన్ని నమ్ముకుని ఈ కపట సంసారం నిజమని నమ్మిన మూర్ఖుడు సత్యం, దానం, కరుణ, ధర్మం వీటిని వదిలేస్తున్నాడు. చుట్టాలు దొంగలు, సుతులు రుణస్థులు, కాంతలు సంసార కారణములు, ధనముల స్థిరములు, ధనువతి చెంచల గార్యార్థులన్యులు గడచుగాల మాయువు సత్వరామైశ్వర్యమతి శీఘ్ర మణికాజ తమ తండ్రిన తకరించి మా తాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీ పాద కమలంబుని ఎత్తి చేసే భద్రుడు తనికి మృతి లేని బ్రతుకుగలిగే వైరులై కాని తొల్లి మా వారుగాన రర్ధివై వచ్చి నీవు నన్నడుగుటెల్ల పద్మలోచన మా పుణ్య ఫలము కాదే. ఎంత అద్భుతంగా చెప్పాడు బలిచక్రవర్తి. బంధువులు దొంగలు లాంటి వాళ్ళు, కొడుకులు అప్పుల వాళ్ళు, కాంతలు సంసారానికి కారణం, ధనం అస్థిరం, శరీరం సరే అతి చంచలం పడిపోతుంది. ఇతరులు ఏదన్నా పని ఉంటేనే వస్తారు. కాలం నిలబడేది కాదు, ఆయువు తగ్గిపోతూనే ఉంటుంది, ఐశ్వర్యం అతి శీఘ్రంగా నశిస్తుంది. ఇవి విషయాలను తెలుసుకుని తన తండ్రిని కాదని మా తాత ప్రహ్లాదుడు నీ పాద కమలాలను సేవించాడు. అదృష్టవంతుడై మరణం లేని శాశ్వతమైన జీవితాన్ని పొందాడు. శత్రువులుగా మారితే తప్ప మా వాళ్ళు నిన్ను చేరుకోలేకపోయారు. ఓ పద్మలోచన, అలాంటి నువ్వు అర్ధివై వచ్చి నన్ను అడగడం అనేది కేవలం నా పుణ్యఫలం కాకపోతే ఏమిటి అని బలిచక్రవర్తి ఇలా పలుకుతుంటే, ఆ దైత్యేంద్రుడు పీన వక్షునవ పద్మాక్షం విసంగాంబరాఛాదున్ నిర్మల సాధువాదు ఘన సంసారాది విచ్ఛేదు సంశ్రీదున్ ముక్తిలతా తిరోహిత హరి స్త్రీపాదు నిఖేదు ప్రహ్లాదున్ బోధ కళా వినోదు గనియన్ హర్షంబుతో ముందటన్. అలా బలిచక్రవర్తి అలా పలుకుతున్న సమయంలో పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. అతడు విశాలమైన వక్షము, అప్పుడే వికసించిన తామర రేకుల్లాంటి కన్నులు,
పచ్చటి పట్టు వస్త్రం ధరించిన వాడు, సాధువులాగా మాట్లాడేవాడు, సంసార బంధాలను తెంచుకున్నవాడు, భగవంతుని పాదాలను సేవించేవాడు, దుఃఖాన్ని పారదోలి జ్ఞాన విద్యతో సంతోషించేవాడు. అలాంటి ప్రహ్లాదుడు అక్కడికి వచ్చాడు. బలిచక్రవర్తి సంతోషంగా ప్రహ్లాదుడిని సందర్శించాడు. అయితే బలిచక్రవర్తి వరుణ పాశాల చేత కట్టబడేవాడు కాబట్టి తన తాతగారికి నమస్కారం చేయడానికి వీల్లేకపోయింది. కన్నుల నిండుగా కళ్ళ నీళ్ళు వచ్చేసాయి, అశ్రువులు పొంగేయి. సిగ్గుతో శిరస్సు వంచుకొని తల దించుకొని మనస్సులోనే నమస్కారం చేసుకున్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు ముఖమంటపంలో సనందుడు మొదలైన వాళ్ళతో కూర్చున్న వామన దేవుణ్ణి చూసి ఆనంద భాష్పాలు జాలువారితే శరీరంలో పులకాంకురాలు వ్యాపింపగా దండ ప్రణామం చేసి ఇలా విన్నవించాడు. ప్రహ్లాదుడు వచ్చాడు. ఇతనికి మున్ను నీవింద్ర పదం విచ్చి నేడు త్రిప్పుటయును నెరయమేలు మోహనాహంకృతి మూలంబు గర్వాంధ తమ సవికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటగాక బంధించుటే తత్వజునకు మహేంద్రత్వమేల నీ పాద కమలంబు నియతి గొల్చిన దాని బోలునే సురరాజ్య భోగ పరత గర్వమే పారగన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు సిక్కుపడును మరచు నీ సేవలన్నీయు మహిమ మాన్పి మేలు చేసితి నీ మేటి మేర సూపి. ఆ వామనావతారంతో ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు, ఓ స్వామి, ఇతనికి మునుపు ఇంద్ర పదవినిచ్చి నేడు తొలగించావు, చాలా మేలు చేసావు. ఎందుకంటే ఆ ఇంద్ర పదవి అహంకారానికి మూలమైంది, గర్వం అనే అంధకారాన్ని కల్పించేది. అలాంటి దాన్ని పోగొట్టడం రక్షించడమే అవుతుంది కానీ బంధించడం అవదు. తత్వజ్ఞానికి ఇంద్ర పదవి ఎందుకు? నీ పాద కమలాలను నియమంతో కొల్చేవాడికి ఇంద్ర పదవి కొరగానిది కదా. ఇంద్ర పదవిలో గర్వం పెరిగి కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, మనస్సుకు మైకం కమ్ముతుంది, నీ సేవలన్నీ మర్చిపోతాడు. కాబట్టి అలాంటి పదవిని కూలత్రోసి వీడికి గొప్ప మేలు చేసావు స్వామి అని పలికి జగదీశ్వరుండు నిఖిల లోక సాక్షియునగు నారాయణ దేవునకు నమస్కరించి ప్రహ్లాదుండు పలుకుతున్న సమయంబున అని ప్రహ్లాదుడు ఆ జగదీశ్వరుడు లోక సాక్షి అయిన నారాయణకి నమస్కరించి పై విధంగా పలికాడు. తతమత్త ద్విపయాన చైకుచ నిరుంధచ్చోళ సంయానయై ధృత బాష్పాంబము వితానయై కరయుగాధీనాలిక స్థానయై పతి భిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే యంచు దత్సతి వింధ్యావళి సేరవచ్చే ద్రిజగద్రక్షామనున్ వామనున్. ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కన్నీళ్లు కారుస్తూ మందగమనంతో నెమ్మదిగా అక్కడికి వచ్చింది. ఆవిడ నిండుగా పైట తెర కప్పుకుంది. రెండు హస్తాలను లలాటం నందు చేర్చి, ఓ దయామయ, ఓ పద్మాపతి, నాకు పతి భిక్షను అనుగ్రహించు అంటూ మూడు లోకాలకు రక్షకుడైన వాడిని వామనమూర్తిని వేడుకొని ఇంకా ఇల్లాలి ఇలా అంది. నీకు క్రీడార్థములగు లోకంబుల చోచి పరులు లోకుల్ కుమతుల్ లోకాధీశుల మందురు లోకములకు రాజవీవ లోకస్తుత్య. ఆవిడ వింధ్యావళి స్తుతిస్తోంది వామనుణ్ణి. ఓ లోక పూజ్య, ఈ లోకాలన్నీ నీకు క్రీడా స్థలాలు. అజ్ఞానంతో మూర్ఖులు తామే పాలకులమని విర్రవీగుతారు, కానీ సమస్త లోకాలకు అధీసుడవు నీవే అయి ఉన్నావు కదా. కాదనడు పొమ్ములు ఏది రాదనడు జగత్రయైక రాజ్యము నిత్యన్ నా దయతు గట్టనేటికి శ్రీ దయిత చిత్త చోర శ్రితమందార. నువ్వు లక్ష్మీదేవికి ప్రాణనాథుడవు, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షానివి. నా భర్త నిన్ను కాదనలేదు కదా, పొమ్మనలేదు, లేదు అనలేదు, ఇవ్వడానికి వీల్లేదు అనలేదు. మూడు లోకాలను నీకు ధారపోసాడు కదా, అలాంటి వాణ్ణి ఎందుకు బంధించావు అని ఇట్లు వింధ్యావళియం ప్రహ్లాదుండును విన్నవించునవసరంబున హిరణ్య గర్భుండు సనుదించి ఇట్లనియే. ఆ విధంగా ప్రహ్లాదుడు వింధ్యావళి మాట్లాడుతున్న సమయంలో బ్రహ్మదేవుడు వచ్చాడు. వచ్చి ఆ వామనావతారంలో ఉన్న ఆ పరమాత్మతో, ఆ మహావిష్ణువుతో ఇలా అన్నాడు.
భూతలోకేశ్వర భూత భావన దేవదేవ జగన్నాథ దేవ వంద్య తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడు కాడు దానపరుడు కరుణింపనర్హుండు కమలలోచన నీకు విడిపింపు మీతని వెరపు తీర్చి తోయ పూరము సల్లి దుర్వాంకురంబుల చేసి నీ పదములర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ నెరిగి తన రాజ్యమంతయు నెచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాస బంధనంబు. బ్రహ్మదేవుడు వచ్చి ఆయన అంటున్నారు, ఓ దేవదేవ, ఓ జగన్నాథ, నువ్వు సమస్త ప్రాణులను కాపాడేవాడివి కదా, ఈ బలిచక్రవర్తి గొప్ప దాత, దండనకి అర్హుడు కాదు కదా, తన సమస్తాన్ని నీకు సమర్పించేశాడు, నువ్వు కరుణ చూపదగినవాడు అంత కాబట్టి ఇతన్ని బంధ విముక్తుడిని గావించు. నీ పాద పద్మాలను యథావిధిగా పూజించిన భక్తుడు, వచ్చిన వాడు నువ్వని తెలిసి కూడా దానం ఇచ్చేందుకు సంసిద్ధతను చూపిన ఈ బలిచక్రవర్తిని ఈ దృఢమైన పాశాలతో బంధించడం న్యాయమా అని బ్రహ్మదేవుడు అడిగేసరికి పరమాత్మ ఇలా అంటున్నారు, భగవంతుడు ఇలా అంటున్నాడు, ఎవ్వని గరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబునేనపహరింతు సంసార గురుమద స్తబ్దుడై ఎవ్వడు దెగడి లోకము నన్ను ధిక్కరించు నతడెల్ల కాలంబు నఖిల యోనుల యందు పుట్టుచో దుర్గతి పొందు పిదప విత్తవయో రూప విద్యాబలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏక విధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కూర్చి రక్షింపవలయువాడు స్తంభలోపాభిమాన సంసార విభవ మత్తుడై చెడనొల్లడు మత్పరుడు. ఎవరి మీద ఆ వామనమూర్తి వామనావతారంలో ఉన్న ఆ పరమాత్మ అంటున్నారు, ఎవరి మీద కరుణ చూపించాలని నేను కోరుకుంటాను వాళ్ళ యొక్క సకలమైన సంపదలు నేను అపహరిస్తాను. సంసార సంబంధమైన మైకంలో ఎవడు లోకాన్ని నన్ను ధిక్కరిస్తాడో అతడు ఎల్లకాలము నానా యోనుల యందు పొడుతూ దుర్గతిని పొందుతాడు. ధనము, వయస్సు, రూపము, విద్య, బలము, ఐశ్వర్యము, కర్మ, జన్మ ఈ మొదలైన వాటి వల్ల వచ్చే గర్వాన్ని విడిచిపెట్టి ఏ విధమైన మాలిన్యం లేకుండా ఎవరుంటారో వాళ్ళని నేను రక్షిస్తాను. నన్ను నమ్ముకున్న వాడు ఎప్పుడు కూడా లోభము, అభిమానము, సంసారము, వైభవము అనే వాటి వల్ల చెడిపోడు అని బద్ధుండై గురు శాపతప్తుడై తా బంధువ్రజ త్యక్తుడై సిద్ధైశ్వర్యము గోలుపోయి విభవ క్షీణుండునై పేదయై శుద్ధత్వంబును సత్యము గరుణయున్ సొంపేమియుందప్ప దుద్బుద్ధుండై యజయాఖ్యమాయ గెలిచెన్ పుణ్యుండి తండల్పుడే. ఈ బలిచక్రవర్తి బంధించబడిన గురువు యొక్క శాపానికి గురయ్యాడు కదా, బంధుజనం చేత వదిలివేయబడ్డాడు, లభించిన ఐశ్వర్యాన్నంతా కోల్పోయాడు, వైభవం అంతా క్షీణించింది, నిరుపేద అయ్యాడు. అయినా సరే పరిశుద్ధత్వాన్ని వదలలేదు, సత్యాన్ని కరుణను ఏమాత్రం విడిచిపెట్టలేదు, తన బుద్ధి బలం చేత మాయను గెలిచాడు. ఇతడు గొప్ప పుణ్యం చేసుకున్నవాడే కానీ అల్పుడు ఎంత మాత్రం కాదు. అసురనాథుడనుచు ననగునే మర్యాద ఏను జూతమనుచు నింతవలుక నిజము పలికెనితడు నిర్మలాచారుండు మేలు మేలు నాకు మెచ్చువచ్చు. ఈ పుణ్యాత్ముడైన అసురనాథుడిని, ఈ బలిచక్రవర్తిని మర్యాద ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో నేను ఇంతసేపు పలకకుండా ఊరుకున్నాను. ఇతడు సత్యవాది, నిర్మలమైన ఆచారం కలవాడు, ఇతని ప్రవర్తన ప్రశంసనీయం. సావర్ణి మనువు వేళను దేవేంద్రుండగుని తండు దేవతలకు దుర్భావితమగు నా చోటికి రావించదనంత మీద రక్షింతుదయన్. ఇతడు సావర్ణి, మనువు కాలంలో దేవతలందరికీ దేవేంద్రుడు అవుతాడు. భావించడానికి వీలు కాని ఆ పదవిలోకి రావడానికి నేనే పిలిపిస్తాను, దయతో రక్షిస్తాను. వ్యాధులు, దప్పులు, నొప్పులు, బాధలు చెడి విశ్వకర్మ భావిత ధనుజారాధిత సుతలాలయమున నేధిత విభవమున నుండు నితడందాకన్.
ఈ వ్యాధులు, శ్రమ, ఆపదలు లేని విశ్వకర్మ చేత సృష్టించబడిన సుతల లోకంలో రాక్షసులతో కూడి వైభవంగా అప్పటిదాకా ఉంటాడు. అప్పటిదాకా ఉండి ఆ తర్వాత ఇంద్రుడు అవుతాడు అని పలికి ఆ బలిచక్రవర్తిని చూసి పరమాత్మ ఇలా అన్నారు. సేమంబుని సేన మహారాజ పెరవకు మేలుని వితరణంబు వేలు పూలందుండి వేడుక పడుదురు దుఃఖంబులిడుమలు దుర్మరణము లాతురతలు నొప్పులందుండు వారికి నొందవు సుతల మందుండు నీవు నీ పంపు సేయని నిర్జర రాతుల నా చక్రమే తెంచి నరకుచుండు లోక పాలకులకు లోనుగా ఒక్కడ నన్యులెంత వారలసట నిన్ను నెల్ల ప్రొద్దు వచ్చి ఏను రక్షించదా గరుణ తోడ నీకు గానవత్తు. ఓ ఇంద్రసేన మహారాజా అని పిలుస్తున్నాడు బలచక్రవర్తిని. నీకు క్షేమం కలుగ్గాక. నువ్వు దేనికి భయపడద్దు. నీ దానం బహు ప్రశంసనీయం. నువ్వు సుతల లోకంలో ఉండు. ఆ లోక సౌభాగ్యానికి దేవతలు కూడా కుతూహల పడతారు. అక్కడ దుఃఖం కానీ, కష్టాలు కానీ, దుర్మరణాలు కానీ, వ్యాధులు కానీ, బాధలు కానీ అక్కడ ఉండవు. అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఉండవు. నీ ఆజ్ఞను ఎవరైనా పాటించకపోతే ఆ రాక్షసులను నా చక్రం వచ్చి సంహరిస్తుంది. దిక్పాలకులకు సైతం అక్కడ నీ మీద అధికారం ఉండదు. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి చెప్పేదేముంది. నిన్ను ఎప్పుడు నేను రక్షిస్తూ ఉంటాను. నువ్వు కోరినప్పుడల్లా నీకు కనిపిస్తుంటాను అని పెద్ద వరం ఇచ్చేశారు మహావిష్ణువు. దానవ దైత్యుల సంగతి భూనిన నీయసుర భావమును దోడుతో నువ్వు ధ్యానమును దొలగిపోవును మానుగ సుతలమున నుండు మా మాయాజ్ఞన్. దానవులు, దైత్యులు వీళ్ళ కలయిక వల్ల నీకు కలిగిన అసుర భావం నన్ను ధ్యానించడం వల్ల తొలగిపోతుంది. నా ఆజ్ఞను అనుసరించి నువ్వు సుతల లోకంలో ఉండు అప్పటిదాకా అని ఇలా పలుకుతున్న భగవంతుని మధురమైన మాటలు, స్నేహపూరితమైన పలుకులు చెరుకు రసం జల్లులాగా చెవుల్లో ప్రవేశించాయి బలిచక్రవర్తికి. లోపల బయట నిండి రెప్పలను తొలగదోసుకుంటూ కనుకొని కొలకొల నుంచి సంతోషంతో కన్నీరు మున్నీరుగా వస్తోంది. రొమ్మంతా పులకాంకురాలతో నిండిపోయింది. చేతులు జోడించి మనస్సు చిక్కబట్టుకుని మధురమైన మాటలతో బలిచక్రవర్తి ఇలా అన్నారు. ఎన్నడు లోక పాలకుల నీ కృప చూడని నీవు నేడు నన్నున్నతనం నా బ్రతుకు నోజయు నాన తీర్చి కాచి తీమన్న నలి దయారసము మాటలు పెద్దరికంబు చాలదే పన్నగ తల్ప నిన్నెరిగి పట్టిన నా పద కల్గ నేర్చునే. ఓ పన్నగ సేన, దిక్పాలకుల పైన సైతం నువ్వు ఇంత దయ చూపించలేదు ఎప్పుడు. నేడు నీవు నన్ను ఎంతగానో ఉన్నతుణ్ణి చేశావు. నాపై కరుణ చూపించావు. నీవు చూపించిన ఈ మన్నన, కరుణ, ఈ దయారసం నాకు చాలు. ఇంతకు మించి ఇంకేం కావాలి? నిన్ను గుర్తెరిగి ఆశ్రయించిన వాళ్ళకి ఎన్నడూ ఆపదలు అనేవి కలగవు కదా అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకు ప్రణామం చేసి శివునికి వందనం చేసి బంధ విముక్తుడై తన వాళ్ళతో కలిసి బలిచక్రవర్తి సుతల లోకానికి వెళ్ళాడు. ఈ విధంగా హరిదయ చేత కృతార్థుడైన కులోద్ధారకుణ్ణి చూసి ప్రహ్లాదుడు సంతోషించాడు. ప్రహ్లాదుడు పరమాత్మతో ఇలా అన్నాడు. చతురాననుడు నీ ప్రసాదంబుగానడు సర్వుడి లక్ష్మ్యుల జాడబొంద ధన్యులకెక్కడి దసురులకును మాకు బ్రహ్మాది పూజిత పదుడవైన దుర్లభుండవు నీవు దుర్గ పాలుడవైతి పద్మజాతుల భవత్పాద పద్మ మకరంద సేవన మహిమ నైశ్వర్యంబు లందిరి కాకమే మల్పమతుల మధిక దుర్యోనులము కుత్సితాత్మకులము నీ కృపా దృష్టి మార్గంబు నెలవు సేరా నేమి తపమాచరించితి మెన్నగలమే మమ్ముగాచుట చిత్రంబు మంగళాత్మ. ఓ మంగళ స్వరూప, ప్రహ్లాదుడు అంటున్నాడు, బ్రహ్మదేవుడు కూడా ఇంతగా నీ ప్రసన్నత పొందలేదు. శివుడు కూడా ఇంతటి మన్నన పొందలేదు. ఇంకా అన్యులంతా బ్రహ్మాదుల చేత పూజించబడే పాదములు కలిగిన నువ్వు రాక్షసులమైన మాకు దుర్గరక్షకుడు అయ్యావు. కాపాడుతా అన్నావు కదా.
నీ పాద పద్మ మకరంద సేవన మహిమ వల్ల బ్రహ్మాదుల ఐశ్వర్యాన్ని పొందారు. కానీ మేము చాలా అల్పమతలం, అలాంటి వాళ్ళమైన మా మీద కూడా నీ కరుణా దృష్టి కలిగింది అంటే మేము ఏం తపస్సు ఎప్పుడు చేశామో కూడా ఊహించలేము. మా యందు కరుణను చూపించుటయే విచిత్రం. అంతేకాదు సర్వగతుడవయ్యు సమదర్శనుడవయ్యు నొకట విషమ వృత్తి నుండు నరదరయ నిచ్చలేని వారికి భక్తులు గోరు తలపులిత్తు కల్పతరువు మాట్కి. నువ్వు అందరిలో ఉంటావు, అందరినీ సమానంగా చూస్తావు, అయినా కొన్ని సందర్భాల్లో అసమానమైన వృత్తిలో ఉన్నట్టు కనిపిస్తావు. నీ యందు భక్తి లేని వాళ్ళకి నువ్వేమి ఇయ్యవు. భక్తులు కోరుకున్న కోరికలన్నీ కల్పతరువులాగా తీరుస్తావు. ఎవరి భావనను అనుసరించి వారికి తీరుస్తూ ఉంటావు అని విన్నవేస్తున్న ప్రహ్లాదుని చూసి పరమాత్మ ఇలా అన్నారు. వత్స ప్రహ్లాద మేలు నీ వారి నీవు సురిది మనుమని దోడ్కొని సుతలమునకు భయనమై పొమ్మునే గదా పాణి నగుచు చేరి రక్షింతు దురితంబు సెందదచట. వత్స ప్రహ్లాద, చాలా సంతోషం. నువ్వు నీ మనవణ్ణి తీసుకుని సుతల లోకానికి వెళ్ళు. నేను గదాపాణి అయి నేను మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను. అక్కడ మీకు ఏ కష్టాలు ఉండవు అని ఈ ప్రకారంగా ఆజ్ఞాపించిన ఆ భగవంతుడికి నమస్కరించి ప్రదక్షిణం చేసి కరకమలములు రెండు లలాటనందు చేర్చి వీడ్కొని బలిని తోడ్చుకుని పోయాడు ప్రహ్లాదుడు. సకల రాక్షస సమూహాన్ని వెంట పెట్టుకుని ఒక మహాబిలద్వారం గుండా ప్రహ్లాదుడు సుతల లోకానికి వెళ్ళాడు. తర్వాత బ్రహ్మవాదులైన ఋత్విక్కుల నడుమ సభా మధ్యంలో కూర్చున్న శుక్రాచార్యునితో నారాయణుడు ఇలా అన్నాడు. ఏమి గొరతవడియ నీ బలి జన్నంబు విస్తరింపు కడమ విప్రవర్య విషమమైన కర్మ విసరంబు బ్రాహ్మణ జనులు సూచినంత సమత బంధు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఈ బలి చక్రవర్తి యాగానికి కొరత ఏమీ రాకూడదు. మిగిలిన కార్యాన్ని నువ్వు చేసేయి, నువ్వు నెరవేర్చు. ఎన్ని లోటుపాట్లు జరిగినా మీ వంటి బ్రహ్మవేత్తల వీక్షణ మాత్రంలో సమత్వాన్ని పొందుతాయి అని పలికితే అప్పుడు పరమాత్మతో శుక్రాచార్యుడు ఇలా అన్నాడు. అఖిల కర్మంబుల కధినాథుడవు నీవ యజ్ఞేశుడవు నీవు యజ్ఞ పురుష ప్రత్యక్షమున నీవు పరితుష్టి నొందిన గడమేల కల్గునే కర్మములకు ధనదేశ కాలార్హ తంత్ర మంత్రంబుల కొరతలు నిన్ను బేర్కొనిన మాను నయనగా వింతు నీయానతి భవదాజ్ఞ మెలగుట జనులకు మేలుగాదే ఇంతకంటెను శుభము నాకెచట కలుగు నన్ను చుహరి పంపు శిరమున నావహించి కావ్యుడ సురేంద్రు జన్నంబు కడమ తీర్చే మునులు విప్రులు సహాయమున జరింప. ఓ యజ్ఞపురుష, శుక్రాచార్యుడు అంటున్నారు, ఓ యజ్ఞపురుష, అఖిల కర్మలకు నువ్వే అధినాథుడవు, యజ్ఞేశుడవు. ప్రత్యక్షంగా నువ్వు సంతృప్తి చెందితే ఏ కార్యాలకైనా కొరత ఎందుకుంటుంది? నేను ధ్యానం చేస్తే ధనము దేశము కాలము మంత్రతంత్రాలు వీటిలో వచ్చే లోటుపాట్లు అన్ని సర్దుకుంటాయి. నీ ఆనతి ప్రకారమే నడుచుకుంటాను. అలా నడుచుకోవడం జనులకు మేలు కదా, ఇంతకంటే శుభం నాకు ఎక్కడ కలుగుతుంది అంటూ ఆ శ్రీహరి యొక్క ఆజ్ఞ ప్రకారం శుక్రాచార్యుడు బలిచక్రవర్తి మొదలుపెట్టిన యజ్ఞాన్ని మునులు బ్రాహ్మణులు సహాయం చేయగా శుక్రాచార్యుడు ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ విధంగా హరి వామనావతారాన్ని ఎత్తి బలిచక్రవర్తి నుండి భూమిని పరిగ్రహించి తనకు అన్నగారైన ఇంద్రుడికి స్వర్గాన్ని దయతో ఇచ్చాడు. ఆ సమయంలో దక్షుడు, భృగువు మొదలైన ప్రజాపతులు, శివుడు, కుమారస్వామి, దేవర్షి పితృగణాలు, రాజులు ఉండగా బ్రహ్మదేవుడు కశ్యపుడికి అదితికి సంతోషం కలిగించేట్లు సమస్త లోకాలకు లోకపాలులకు వామనుడు ప్రభువు అని నియమించాడు. అంతేకాకుండా ధర్మానికి, కీర్తికి, లక్ష్మికి, శుభాలకు, దేవతలకు, వేదములకు, స్వర్గానికి, మోక్షానికి వామనుడే ప్రధానుడు అని నిర్ణయం చేశాడు. కమలజుడు లోకపాలురు నమరేంద్రుని గూడి దేవయానంబున నయ్యమరావతికి వామను నమరంగుని పోయిరంతనట మీద నృప. ఓ రాజాడు తర్వాత లోకపాలకులు దేవేంద్రునితో కూడి బ్రహ్మదేవుడు విమానం మీద వామనుణ్ణి అమరావతికి గౌరవంగా తీసుకెళ్లారు. బల్లిదం
పుదోడు ప్రాపునానెంద్రుని కింద్ర పదము సేరుటిట్లు గలిగే తనకు నాఢ్యుడైన తమ్ముడు గలిగిన కోర్కులన్న కేల కొరత నందు. బలవంతుడైన తమ్ముడు సహాయంతో ఇంద్రుడికి మడ ఇంద్ర పదవి వచ్చింది. ఇంద్ర పదవి చేరేది అనేది ఈ విధంగా జరిగింది. ఉత్తముడైన తమ్ముడుంటే అన్నగారి కోరికలకు కొరత ఎందుకు ఉంటుంది? పాలడుగడు మేలడుగండేలడు భిక్షించి అన్నకిచ్చెద్రి జగముల్ వేలుపుల తల్లి కడపటి చూలుం బోలంగలరే సొలయని తమ్ముల్. దేవతల తల్లి అయిన అదితికి ఆఖరి వానగా జన్మించిన వామనుడు బిచ్చమడిగి తెచ్చిన 3 లోకాలను తన అగ్రజుడికి ఇచ్చేశాడు. అందులో భాగాన్ని కోరలేదు, లాభాన్ని అడగలేదు, దాన్ని తను ఏలలేదు. ఈ విధంగా వామనుడితో ఎవ్వరు సరిపోలరేరు కదా. కడుపు వదరగాగ కొడుకుల గను కంటే తల్లి కొకటి చాలు బల్లిదొండు ద్రిదశ గుణము గన్న ఎదితి కానుపు తీర్చి జిన్ని మేటి వడుగు గన్న ఎట్లు. దేవతా సమూహాన్ని కన్న అదితి చిట్ట చివర తన అదృష్టం పండేటట్లుగా వామనుణ్ణి కంది. ఎందరో కొడుకులను కలిగి ఉండడం కంటే ఉత్తముడైన వాడు ఒక్కడున్నా చాలు కదా. ఈ విధంగా దేవేంద్రుడు వామనుడు సంపాదించిచ్చిన త్రిభువనాలను తిరిగి పొందాడు. అప్పుడు బ్రహ్మ, శివుడు, కుమారస్వామి, భృగువు మొదలైన మునులు, పితృదేవతలు, దక్షుడు మొదలైన ప్రజాపతులు, సిద్ధులు, వైమానికులు మరియు తక్కిన వారందరూ పరమాద్భుతమైన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క లీలా విశేషాలకు ఆశ్చర్యపడుతూ పొగుడుతూ తమ తమ నివాసాలకు వెళ్ళారు అని చెప్పి సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో ఇలా అన్నాడు. మనుజనాథ త్రివిక్రము మహిమ కొలది ఎరుగ దర్కింపలెక్కింపనెవ్వడోపు గంభిని రేణు కణములు గురుతు పెట్టు వాడు నేరడు దక్కిన వారి వశమే. ఓ మహారాజా, ఆ త్రివిక్రముని మహిమ తెలుసుకోవడానికి ఎవరు సరిపోతారు? భూమండలంలోని అన్ని రేణువులు లెక్క పెట్టగలిగిన వాడు సైతం తెలుసుకోలేడు. ఇంకా తక్కిన వాళ్ళ గురించి చెప్పేదేముంది? అద్భుత వర్తనుడగు హరి సద్భావితమైన విమల చరితము విను వాడుద్భట విక్రముడై తుది నుద్భాసిత లీల బొందునుత్తమ గతులన్. అద్భుతమైన లీలలతో ఉన్న హరి యొక్క ఈ విమలమైన చరిత్రను విన్నవాడు అద్భుతమైన పరాక్రమం కలవాడే చిట్ట చివర ఉత్తమ గతులను పొందుతాడు. తగిలి మానుష పైతృక దైవ కర్మ వేళలందు త్రివిక్రమ విక్రమంబు డెక్కడెక్కడ కీర్తింతురెవ్వరేని బొందుదురు నిత్య సౌఖ్యంబు భూవరేంద్ర. ఓ రాజా, మానుష పైతృక దైవ సంబంధమైన పుణ్యకార్యాలను చేసేటప్పుడు ఈ త్రివిక్రమ విక్రమాన్ని, వామనుడు త్రివిక్రముడు అయిపోయిన ఈ కీర్తిని, వామనావతార గాథను ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే కీర్తిస్తారో, ఆ కీర్తించిన వాళ్ళు విన్నవాళ్ళు కూడా నిత్య సౌఖ్యాన్ని పొందుతారు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు చెప్పారు. ఈ సంచిక ఇక్కడితో ఆపు చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.